వాస్తవం ఏంటో విశ్లేషించేటప్పుడు వాస్తవిక దృక్పథంతో విశ్లేషించాలి. అలా కాకుండా చేస్తేనే వింతగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా మనం ఎక్కిరించాలంటే ఒక రూట్లో గేమ్ నడుపుతారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతను ఏడిపించాలనుకోండి 1 ఎక్కువ 10 ఎక్కువ అని అడిగితే 10 ఎక్కువ అంటాం కదా. మరి ఫస్ట్ వస్తే గ్రేట్ ఏంటి అంటే ఏముంటుంది? అట్లాగే ఇక్కడ చూడండి 7.5 లక్షలు ఏమో కంప్లైంట్లు వచ్చినాయంట, అందులో 3.5 భూములకు సంబంధించిన కంప్లైంట్లేనట. అంటే మిగతా 4 లక్షలు ఏంటి? వేరేయేగా. ఒకటి నెంబర్ 1. రెండవది, అసలు ఇంతకుముందు చంద్రబాబు గారు 2014-19 అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు వారం వారం పెడుతుండేవాడు కదా, అదేదో నెలకోసారి అనుకుంటా ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి అధికారులు వెళ్ళి తీసుకునేవాళ్ళు కదా. అప్పుడు వచ్చిన వాటిట్లో 100కి 85 నుంచి 90% భూముల వివాదాలు కాదు కనుక్కోండి. భూముల వివాదం అనేటటువంటిది భూమి ఉన్నంత వరకు ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏంది? భూ వివాదమే కదా. అమెరికా వాడు గ్రీన్లాండ్ అడిగేది ఏంటి? భూ వివాదమే కదా. ఎప్పుడో ఇచ్చేసిన పనామా కాలువ అడిగేది ఏంటి? భూ వివాదమే కదా. పాకిస్తాన్ వాడికి మనకి కాశ్మీర్ విషయం ఏంటి? భూ వివాదమే కదా. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి గొడవ ఏంటి? భూ వివాదమే కదా. భూమి అనేది ఎప్పుడూ కూడా వివాదమే.